హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య స్మైలీ బాక్స్. నేను ఈరోజు మేము రథసప్తమి ఎలా చేసుకున్నాము, ఎందుకు చేసుకుంటారు, పూర్తి ప్రాసెస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో చూసేయండి. మార్నింగ్ ఈ చిక్కుడు ఆకును తలపైన పెట్టుకుని స్నానం చేశాను. వెదర్ ఇలా ఉంది. అత్తయ్య గారు ఇలా చిన్న పొయ్యిని రెడీ చేస్తున్నారు, అది కూడా భోగి పిడికలతో. చాలా కష్టపడ్డారు, చాలా టైం కూడా నెక్స్ట్ దాన్ని వెలిగించారు. రథం కోసం ఇవన్నీ రెడీ చేశారు. బియ్యం, పాలు అండ్ ఇది ఒక గిన్నె, పువ్వులు, పంచదార. అది వంట చేయడానికి చాలా కష్టపడి ఎలాగో ఒకలాగా ముట్టించారు. టైం పట్టేసింది. పెట్టి అందులో పాలు పోసారు. నాకు పోస్ కూడా ఇచ్చారు ఇద్దరు అత్తయ్యలు. వీడియో తీయమ్మా అని చెప్పి మరీ తీయించుకున్నారు. నెక్స్ట్ నేను ఈ గరిట తీసుకొని వచ్చాను. పాలు పొంగిపోయాయి. అంటే రథసప్తమి బ్రహ్మముహూర్తం 7:15 లోపు అంట. అందుకనే మాకు 7 లోపే పొంగిపోయింది. పాలు పొంగించాలన్నారు. సో ముందే స్టార్ట్ చేసాం. అందుకు 7 లోపే బాగా పొంగిపోయాయి. కానీ పెట్టిన పిడకలతో చేసిన పొయ్యి కూడా కొంచెం ఊడిపోయింది. నెక్స్ట్ పాలు మరిగాయి కదా, సో పరమాణానికి మొత్తం రెడీ చేస్తున్నారు. నెయ్యి, పాలు అన్నీ వేసి సో పాలు పొంగడం చూపిస్తాను చూడండి. ఇలా పొంగిపోయి మొత్తం బయట కూడా పడిపోయాయి. సో పొంగాయి కదా అని మొత్తం వాటర్ వేశారు. అంటే 7:15కి మళ్ళీ పొంగాలని వాటర్ వేశారు. అలా రైస్, బెల్లం అన్నీ వేసేసారు. పరమాణంకి రెడీ చేశారు కదా, సో అన్నీ వేసి మొత్తం మిక్స్ చేస్తున్నారు. అది కదా, సో చాలా కష్టపడ్డారు అది ప్రిపేర్ చేయడానికి. వేశారు, మొత్తం మిక్స్ చేస్తున్నారు. మంచి టేస్ట్ రావాలంటే చేయాలి కదా, చాలాసేపు కష్టపడ్డారు ఇద్దరు అత్తయ్యలు కలిపి. మళ్ళీ పాలు పోస్తున్నారు. చాలా అప్పుడు మన సన్ వచ్చేసాడు. ఎంట్రీ ఇచ్చారు పైనుంచి కిందకి. చెరుకుగడతో కలపాలని చెప్పి చూసారా, ప్లేట్లు చెరుకుగడ తెచ్చారు. నెక్స్ట్ అంతా దాంతోనే కలిపారు. ఫైనల్లీ మొత్తం పరమాణం అనేది మనకి దేవుడికి పెట్టే ప్రసాదం రెడీ అయిపోయింది. ఇదంతా అయ్యాక పూజ చేయాలి కదా, సో పూజ ప్రిపరేషన్ చేస్తున్నారు. తులసి దగ్గర చేయాలి. చిక్కుడుకాయలతో రథం చేయాలి మన సూర్య భగవానుడికి. సో చిక్కుడుకాయలన్నీ మేము దగ్గర పెట్టుకున్నాం. అది ఎలా చేస్తామో చూడండి. సో నెక్స్ట్ ఇదిగోండి, ఫస్ట్ ఇలా చేశాను, నేనే చేశాను. తర్వాత ఇలా మొత్తం రథంలో యాడ్ చేసి దానికి గంధం, పసుపు, కుంకుమ పెట్టాను. దేవుడికి కదా అలంకరించాను. పరమాణం రెడీ చేసి మొత్తం ప్లేట్లకు సర్వ్ చేసేసి దేవుడి దగ్గరికి చేసేసాం. ఇంకా దేవుడి దగ్గరికి రథం అన్నీ పెట్టి సర్వింగ్ అయిపోయింది. మా పూజ ఇలా చేసాం. మరి మీరు ఎలా చేశారు? నేను అంతా అయిపోయాక ఇలా పూజస్ ఇచ్చేసాను. ఈరోజు ఇలా రెడీ అయ్యాను. అంతా అయ్యాక రామాలయానికి వెళ్ళాను. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.